పోలీసుల సాయంతో తనను హత్య చేసే ప్లాన్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అలాంటి చరిత్ర చంద్రబాబుకు ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబును ఉద్దేశించి బూతులు మాట్లాడలేదన్నారు. చంపితే చస్తా, బతికుంటే సాధిస్తా అంటూ చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు. అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తాను. ఈ 5 సంవత్సరాలు మళ్ళా పంపిస్తారయ్యా లోకేష్, నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పాను. ఐ డోంట్ కేర్, ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను, సావనైనా చస్తాను. కానీ ఈ అంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. ఏం చేశారు మీరు? 18 రోజులు జైల్లో పెడితే రాంబాబు భయపడతాడా? గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు మంచిది కాదన్నారు. కానీ దాన్ని చింపేయలేదని అన్నారు. తన కారును అడ్డుకుని బూతులు తిడితే తాను రియాక్ట్ అయ్యాను తప్ప తాను తప్పుడు మాటలు మొదలు పెట్టలేదని అంబటి చెప్పుకొచ్చారు. 18 రోజుల జైలు జీవితంలో తనకు మాట్లాడే అవకాశం లేకపోయినా తన కుటుంబ సభ్యులు వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని అంబటి తెలిపారు. తెలుగుదేశం పార్టీ వారు ఒక ఫ్లెక్సీ కట్టారు. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్లి ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు, ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి, తీసేయకపోతే నేను తీసేస్తాను, ఇలా మా మీద మీరు ఫ్లెక్సీలు కట్టడం తప్పు, మీ గొప్పతనాన్ని గురించి కట్టుకోండి, చంద్రబాబు గొప్పవాడని కట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ, సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ, కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళానే. వెళ్ళి చించేయలేదే. ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకుని వెళ్ళాను. అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు, వంశీ, ఎస్పీ గారు అడగమన్నారండి, మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకి వెళ్తున్నారా అని. ఎందుకు చింపుతామయ్యా, పూజ చేసి వస్తుంటే కర్రలు, రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు. ఒక మహిళ ఎలా తిట్టిందో ఆమె స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను. ఎదుటివాడు తిడుతుంటే తిరిగి తిట్టడం. వాళ్ళు తిట్టారు, నా కారు మీద కొట్టారు, నేను తిరిగి తిట్టాను, ఇంటికి వచ్చేసాను. మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు, ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో ఒక చిన్న ఆవేశంలో వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను, తిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపడ్డాను. అంతకుముందు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ను అంబటి రాంబాబు కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో భేటీ అయ్యారు. తనపై పెట్టిన కేసులు, ఇంటిని ధ్వంసం చేసిన తీరును జగన్కు వివరించారు. కేసులపై ఆందోళన చెందవద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ భరోసా ఇచ్చారని తెలుస్తోంది. 3 కేసుల్లో అరెస్టైన అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్ రావడంతో బుధవారం జైలు నుంచి విడుదలై గురువారం తన ఇంటికి చేరుకున్నారు.